బైడెన్ చేస్తున్నటువంటి వ్యవహార శైలి మీదన అమెరికాలో నిరసన వ్యక్తం అవుతుందంట. అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయిస్తున్నారు ఈ రైటిస్టులు. ఆ తర్వాత ఎవడో సోరోస్ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఎవరికి అనుకూలంగా, హమాస్ తీవ్రవాదులకు అనుకూలంగా బైడెన్ దిగిపోవాలి, లేకపోతే పాలస్తీనాలో మానవత్వం ఉండదు అన్నటువంటి ఉద్యమాలు క్రమంగా పెంచుతున్నారు వివిధ పార్టీల అధ్యక్షుల దగ్గర. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బట్ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు క్రమంగా అప్పీజ్మెంట్ పాలిటిక్స్కి పోతే రేపొద్దున అమెరికా వాడు చేసే దాడులను కూడా తప్పుపడతారు. ఇప్పుడు రేపొద్దున ఇరాక్లోనో ఇరాన్లోనో అమెరికా వాడు దాడి చేస్తే దానికి వ్యతిరేకంగా తమ దేశాలను చూపిస్తారు. మొన్న మధ్య చూడండి, పాలస్తీనా దగ్గరికి ఇజ్రాయెల్ దగ్గరికి పంపిస్తున్నటువంటి సైనిక స్థావరాల దగ్గరకు వచ్చేసారు. అసలు వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఆ దేశానికి వచ్చి అడుక్కు తింటే అక్కడికి వచ్చి ఆ దేశంతోనే ఆ దేశ రాజకీయ కార్యకలాపాలు, ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యవస్థని శాసించాలనుకుంటున్నారంటే వాళ్ళు శరణార్థుల. అట్లాంటి వాళ్ళని దేశం నుంచి తరిమేయకపోతే అత్యంత ప్రమాదకరం.